ఇంకలా మా ఇంటి దగ్గర ఖాళీగా ఉండేసరికి మా బాబాయ్ వాళ్ళ ఇల్లు రెనోవేషన్ జరుగుతుంటే అక్కడికి సైట్ విజిటింగ్ అయితే వెళ్ళిపోయామావా. ఇంకెవాళ్ళు మన వీడియోలోకి వచ్చేస్తే మా ఇంటి దగ్గర పని లేకపోయేసరికి మా బాబాయ్ వాళ్ళ ఇల్లు అలా సైట్ విజిటింగ్ చేద్దామని అయితే వెళ్ళా అనమాట. మా బాబాయ్ ఇల్లు కూడా రెనోవేషన్ అయితే చేస్తున్నారు. ఇలా అయితే వచ్చింది మా అవుట్పుట్ అయితే మా బాబాయ్ ఇల్లు. ఇంక ఇది వచ్చేసి పిల్లర్ పిల్లర్కి కూడా గ్రనైట్ రాయి అయితే అంటించారనమాట. ఇది మట్టికి అసలు కళ్ళకు కట్టినట్టు బలి కనిపిస్తుంది మా ఈ పిల్లర్ మట్టికి హైలైట్. ఇంకా ఇల్లు డిజైన్ అయితే ఇలా ఉంది మా రోడ్ సైడ్ అయితే ఈ డిజైన్ అయితే వేయించారు. ఇంకా రంగులు వేసాకే దీనికి సగం ప్రాణం అయితే వచ్చినట్టుంది మా వెంకటేశ్వర స్వామి నామాలు కూడా చాలా బాగా కనిపిస్తుంది ఆ రంగుల్లో అయితే. ఇది వచ్చేసి బయట వరండా మొత్తం సీలింగ్ అయితే చేసేసారనమాట. ఇంకా కింద మార్బుల్ కూడా అయితే వేసారు అదంతా పని చేస్తున్నారు కాబట్టి అదంతా దుమ్ముగా అయితే ఉంది. మళ్ళీ మీకు ఇల్లు మొత్తం అయిపోయాక రంగులు గింగులు అంతా అయిపోయాక మళ్ళీ అయితే చూపిస్తాను. ఇంకా బాత్రూంలో కూడా టైల్స్ అయితే వేసారు ఇలా అయితే వచ్చింది బాత్రూంలో టైల్స్ అవుట్పుట్ మట్టికి. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా స్టార్టింగ్లో ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంది మా డిజైన్. ఇంక ఇది వచ్చేసి హాల్లో వచ్చేసి సీలింగ్ డిజైన్ అనమాట. హాల్లో డిజైన్ ఎదుర వంటగది అయితే ఓపెన్ కిచెన్ అనమాట. ఇది వచ్చేసి చిన్న బెడ్రూమ్ అంటే రెండో బెడ్రూమ్ అంటారు. దీంట్లో కలర్స్ వచ్చేసి బ్లూ అను లైట్ గ్రీన్ కలర్ అనుకుంటామా. ఈ రెండు రంగులు అయితే వేసారు. ఆ గ్రీన్ కలర్ అయితే వేసారు. ఆ రెండు కలర్లు అయితే ఈ గదిలో అయితే వేసారు ఇంకా పెయింట్ వర్క్ అయితే పూర్తి కావలేదు. మీకు మామూలుగా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇంకా ఆర్చ్ అయితే ఉంది చూసారు కిచెన్ కి. ఇంకా కిచెన్ కి అయితే చాలా వరకు గ్రనైట్ రాయి అయితే అంటించారు. అక్కడక్కడ టైల్స్ అయితే అంటించారు. మీకు బొమ్మల్లాగా కనిపిస్తున్నాయి చూసారా అవి అయితే టైల్స్. ఇదంతా గ్రనైట్ రాయి వర్కే ఇదంతా. ఇంకా అక్కడక్కడ టైల్స్ అయితే అతికిచ్చారు మీకు బొమ్మల్లాగా కనబడేవి. ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ అంటే పెద్ద బెడ్రూమ్ అంటారు. ఇంకా దీంట్లో సీలింగ్ వర్క్ గదిలో పెయింటింగ్ అయితే చూపిస్తాను. ఇదంతా పెయింట్ వర్క్ అయితే పూర్తిగా అయితే అవ్వలేదు ఏదో కొంచెమే అయింది. నేను మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను అనమాట. నేను కూడా ఎలాగో సైట్ విజిటింగ్ అయితే వచ్చాను మా బాబాయ్ ఇంటికి. ఈ దేవుడి గుడికి అయితే టైల్స్ అయితే అంటియాలి ఇంకా చాలా పని అయితే ఉంది. ఇదైతే గ్రానైట్ అయితే అంటించారు ఈ పిల్లర్ కూడా నీట్ గా. ఇంకా ఇక్కడ ఇంకో పిల్లర్ కూడా గ్రానైట్ వర్క్ అయితే జరుగుతుంది. ఈ గ్రానైట్ వర్క్ చేసేది అయితే ఈయనే అనమాట మేస్త్రి గారు అయితే. మీరైతే ఈ ఇల్లు వీడియో అయితే కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి ఇది వచ్చేసి మా బాబాయ్ ఇల్లు అనమాట. ఇంతకు ముందు మా బాబాయ్ ఇల్లు రెనోవేషన్ వర్క్ కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాము. మనం అయితే హైదరాబాద్ అటు వెళ్ళటం వల్ల ఈ మధ్యలో పని అయితే చాలా జరిగిపోయింది. ఇంకా అక్కడి నుంచి డిస్కంటిన్యూ అయితే చేస్తాం వీడియోలు చేయడం. ఈ లోపల మన ఇల్లు కూడా మొదలైపోయింది ఇంకా మన ఇల్లు వీడియోలు మా బాబాయ్ ఇల్లు వీడియోలు అంతా కన్ఫ్యూజ్ అయిపోతారని ఇంకా ఏదో ఒకటైతే స్టాప్ చేశాను అనమాట. ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి మెట్లకి స్టీల్ రాడ్లు కూడా పెట్టేవాళ్ళు అయితే వచ్చారు ఇవి అయితే డాబా ఎక్కేటప్పుడు పట్టుకొని ఎక్కడానికి అనమాట గ్రిప్ కోసం. ఈ స్టీల్ రాడ్లు అయితే అందుకు వాడతారు. ఇంక ఈ సైట్ విజిటింగ్ వీడియోకి అయితే ఇంతే నెక్స్ట్ వీడియో కనుక మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఫాలో అయితే చేసాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. ఓకే బాయ్.